అట్లా అయితే పిఎల్ఆర్ని కాపాడమంటావు, ఖచ్చితంగా కాపాడతాం. కాలువేడు మండలంలో వెలుగుల ప్రాజెక్ట్ వచ్చి తెలుసునా సార్, వెలుగుల ప్రాజెక్ట్ వచ్చి చంద్రబాబు సార్ ఓపెన్ చేశారు సార్. ఆ రోజు నేను రెస్కో చైర్మన్ గా ఉన్నాను సార్. చంద్రబాబు సార్ కదా ఓపెన్ చేసినది, ప్రారంభించింది సార్. వెలుగులు చేసింది రాజశేఖర్ సార్. మేమున్నా వెలుగులు చేసింది అప్పుడు ఆయనే. వెలుగులు చేసింది ఆయన. నేను కూడా అప్పుడు రెస్కో చైర్మన్ గా ఉన్నాను. ద్వారకనాథ్ రెడ్డి ఎమ్మెల్యే. ఆ రోజు ఆయన చేసిన తర్వాత కొంత నిలిచిపోయింది. రాజశేఖర రెడ్డి గారు వచ్చి పూర్తి చేసి రాయచూటికి కూడా నీళ్ళు లేకుండా చక్రాపేట మండలానికి కూడా కాలేడు బాగు పని పూర్తి కావాలి. ఆ రోజు వెలుగుళ్ళు ప్రాజెక్టు కట్టిన వాళ్ళు కూడా ఎస్సీడబ్ల్యూ కంపెనీ వాళ్ళు స్పిల్వే కట్టారు. బండ్ కంపెనీ చేసింది కూడా ఈ పిఎల్ఆర్ కంపెనీనే. మీకంటే మాకు బాగా తెలుసు. కాలువలు పని చేసింది పిఎల్ఆర్ కంపెనీనే. ఇప్పుడు చూడండి నీళ్ళు ఎంత ఇంకిపోతానయో, లాస్ట్ ఆయకట్టుకు నీళ్ళు ఎన్ని వస్తానయో రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్లో, అది కూడా మీరు చూడండి. ఇది కాలేడు ఆ పిఎల్ఆర్ అంటే ఈ ప్రభుత్వం అయితే ఊరి మీద అలాంటి చేయదన్నా. ఆ రోజు వాళ్ళు చేసింది ఆ వర్క్ లో కూడా వెలుగుల ప్రాజెక్ట్ లో కూడా పిఎల్ఆర్ కంపెనీ 80% వర్క్ వాళ్ళే చేసింది. ప్రజలు నీళ్లు వచ్చేది చూస్తాం కానీ వాళ్ళ ప్రజల్లో అపోహ ఉందా లేకపోతే మీలో ఉందా చెప్పండి. ఇందుకు మేము కక్ష సాధిస్తామని ఎవరు చెప్పినారు? మీరా? ప్రజల్లో ఉందా? ఎవరిలో ఉందో చెప్తే ఏమన్నా పేపర్లలో చదువుతాడు వచ్చింది టీడీపీ గవర్నమెంట్ అట్లాంటివి ఏమి ఉండవు. ఏం లేదు, ఖచ్చితంగా ఏముండదు. ఇంతసేపు డిస్కషన్ ఎందుకు? మీరు మనస్ఫూర్తిగా ఒక మాట, ఆ పని పూర్తి చేసే బాధ్యత మాది 100% అని చెప్పండి. సంతోషంగా ఆయన కూర్చుంటాడు. ఆయన కోరుకునేది కాంట్రాక్టర్ గురించి, కోరుకునేది చక్రాపేటలో పని పూర్తి కావాలని కోరుకుంటున్నాం. హామీ జెడ్పీటీసీ గారు మేము ఒకటే చెప్తున్నాం, ఆంధ్రుల గుండెకాయ పోలవరమే కంప్లీట్ చేస్తామని ఇది ఒక లెక్క మాకు చెప్పండి. పోలవరమే కంప్లీట్ చేస్తాం, ఇది కాదు. పోలవరం చేసినప్పుడు ఇది కాదు కదా. మా ముఖ్యమంత్రి 3వ రోజే పోలవరం పోయినాడు, ఇది కాదు కదా. అది చేసేటప్పుడు ఇది కూడా తప్పకుండా చేస్తాం, తప్పకుండా అవుతుంది. ఇచ్చి చెప్పేసినా